హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆ అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు, వాటి అర్థాలు తెలుసుకుందాం తెలుగులో. అమర్ అంటే మరణము లేనివాడు. అచింత్య అంటే ఈశ్వరుడు. అజితాబ్ అంటే శ్రీ మహావిష్ణువు. అమలీష్ అంటే పరిశుద్ధము. అమల్ అంటే శుభ్రమైన వాడు. అంకుత్ అంటే అమరుడు. అభయ్ అంటే భయం ఎరుగనివాడు. అఖిలేష్ అంటే విష్ణువు. అచల్ అంటే చలించనివాడు. అగస్య అగస్య అనేది ఒక ముని పేరు. అలంకార్ అంటే అలంకారము. అరవింద్ అనగా సూర్యుడు. అమాలక్ హెచ్చుతగ్గులు లేనివాడు. అణువింద్ అనగా అన్వేషణ. అమీష్ అంటే సూటిగా ఉండేవాడు. అపీంద్ర అంటే అపురూపమైన. అంభౌ అంటే నీటి వలె ఉండేవాడు. అనిలాబ్ అంటే తెలివిగలవాడు. అంబుజ్ పద్మము లేదా కమలం. అమూల్యు అమూల్యమైనవాడు. అర్క అంటే సూర్యకిరణం. అనిరుద్ అంటే అదుపులేనివాడు. అనిక్ అంటే మెరిసేటువంటి. అతిథి అంటే గౌరవించదగినవాడు. అరుణౌ అంటే సంరక్షకుడు. అశ్విన్ అంటే మెరిసే నక్షత్రం. అశు అంటే చురుకైన వాడు. అతీష్ అంటే పవిత్రమైన వాడు. అవిరామ్ అంటే విరామం లేకుండా. అచ్యుత్ అంటే శ్రీ మహావిష్ణువు పేరు. అదినాద్ అంటే విష్ణువు పేరు. అనంత్ అంటే విశ్వము. అగ్నిప్రవ అంటే అగ్ని వంటి వాడు. అక్రాంత్ ఓటమి లేనివాడు. అద్రిత్ అంటే మొట్టమొదటివాడు. అజయ్ అంటే విజయుడు. అనిల్ అనిల్ అంటే వాయుదేవుడు. అజితేష్ అజితేష్ అనేది విష్ణుమూర్తి పేరు. అనురాగ్ ప్రేమ కలిగినవాడు. అతుల్ పోల్చలేనివాడు. అరుణాంశ్ సూర్యుని అంశము. అరుణ్ అంటే సూర్యుని పేరు. అమర్ అంటే మరణం లేనివాడు. అర్జున్ మహాభారతంలో అర్జునుడు. అనుపమ్ ఉపమానము లేనివాడు. అవనీష్ మహావిష్ణువు పేరు. అంజన్ నల్లనివాడు. అంజన్ అనే పేరు హనుమంతుని పేరు కూడా వస్తుంది. అంజి అంజన్ ఇలా. అవలోక్ దర్శనము. అవినాష్ అంటే నాశనం లేనివాడు. అశోక్ అంటే బాధలు లేనివాడు. అవనీంద్ర అంటే రాజు. అనుజ్ అంటే చిన్నవాడు. అక్షర్ అక్షరంలాగా నాశనం లేనివాడు. అక్షిత్ స్థిరమైన వాడు. అర్చన్ అంటే ప్రార్థన. అఖిల్ పరిపూర్ణమైన వాడు. అభాస్ వైభవం. అనీష్ ఈశ్వరుడి పేరు. అక్షయ్ నాశనం లేనివాడు. అమల్
శుద్ధమైన వాడు. ఇవండి ఆ అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.